హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మీరు బాగుండాలని నేను బాగున్నాను. చాలా 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 బాగున్నాను. కృపా హోమ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు భాను. నేను ఈరోజు డీమార్ట్కి వెళ్ళాను అనమాట. డీమార్ట్లో ఇంట్లో కొన్ని సామాన్లు లేవు, అందుకని తీసుకొచ్చుకోవచ్చు అని వెళ్ళాను. నేను మా అమ్మగారు తీసుకెళ్ళాను. మా అమ్మగారు ఊరు నుంచి వచ్చారు. మళ్ళీ 1వ తారీఖు పెన్షన్కి వెళ్ళిపోతారనమాట ఆంధ్ర. అందుకనేసి కనీసం ఆవిడని ఎక్కడికి తీసుకెళ్ళలేదు. డీమార్ట్ కన్నా తీసుకెళ్దామని వెళ్ళాను. అన్నీ చూస్తుంది కదా అనేసి. మనం ఏం కొనుక్కుందామని వెళ్తాము, అదైతే మర్చిపోతాం డీమార్ట్లోకి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే అక్కడ అక్కర్లేని, పనికిరాని, అంటే పనికిరాని అమ్ముతున్నారని అంటలేదు, అన్నీ పనికొచ్చియే. కాకపోతే మనకు పనికిరాని కూడా మనం అవి చూసి కళ్ళుకి అందంగా ఆనందంగా అనిపించి కొనేయాలనిపిస్తుంది ప్రతి ఒక్కటి కూడానే. అందుకనేసి అవసరం లేనివి కూడా అదే మనం బయట హోల్సేల్ కిరాణా షాపుకి కానీ, మామూలు మన వీధి చివర ఉన్న పచారీ షాపుకి కానీ వెళ్ళామనుకోండి, మనం ఎంత తీసుకెళ్ళామో, మనం ఎంత అవసరమో అవే కొనుక్కొని మనం తెచ్చుకుంటాం. డీమార్ట్కి అలా కాదని మనం డీమార్ట్కి వెళ్ళాము అంటే మన జేబుకి పెద్ద చిల్లు, అంటే పెద్ద బొక్క పడుతుంది. ఎందుకనంటే అక్కడ కావాల్సినవే కాకుండా అక్కర్లేనివి కూడా మనకి కనబడతాయి. వాటిలన్నిటిని మనం ఖచ్చితంగా కొంటాం. ఎందుకు కొంటామంటారా? ఉంటుందిలే, పడి ఉంటుంది అన్నట్టు కొంటాము. కాకపోతే అది పడి ఉండడం కాదు, కానీ మన జేబుకి చిల్లు అయితే మాత్రం ఖచ్చితంగా పడుతుంది. అందుకని చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయి. ఆవిడే మా అమ్మగారు. ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూసారా సామాన్లు. వాడు డెకరేషన్ కోసమో పెడతాడో, మనకి అట్రాక్షన్గా కనిపించడానికే పెడతాడో నాకైతే తెలియదు, కానీ సామాన్లు అయితే మాత్రం ఎంత అందంగా, ఎంత బాగా సర్దుతారంటే ప్రతి ఒక్కటి మన కళ్ళకి కట్టినట్టు కనిపించేటట్లుగా సర్దుతారు. ఆ గరిటె చూసారా, పువ్వులా ఉంది, చక్కగా చాలా బాగుంది. మోమోస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అందులో పెట్టి. అలాగనమాట. ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటాడు, ఒకటి కొంటే ఒకటి తగ్గింపు రేట్లు అంటారు. లిఫ్ట్ ఆటలు ఆడుతున్నాను చూడండి, అందులో నేను లిఫ్ట్ ఎక్కాము. లిఫ్ట్ ఆటలు ఆడుతున్నాను అనమాట, పోకిరి సినిమాలో లాగా. అంటే ఇక్కడ క్లోజ్ అవ్వలేదు లిఫ్ట్, మామూలుగా ఎక్కి దిగుతున్న 2-3 సార్లు ఎక్కారు. అలాగే మనం బయట పాల ప్యాకెట్ కొనుక్కుంటే ఎల్కేజీ పాల ప్యాకెట్ 32 రూపాయలు ఉంది. అదే అక్కడ అనుకోండి లీటర్ పాల ప్యాకెట్లు 56 రూపాయలకి వేస్తున్నారు. అంటే మనకి 30 పాల ప్యాకెట్ 56 రూపాయలకే ఇస్తాడు మనకి. అలాగే కొన్ని సామాన్లు చాలా రేట్లు తక్కువగా ఉంటాయి బయటికి అక్కడికి కంపేర్ చేసుకుంటేనే. దానివల్ల ఉంటుందిలే అన్నట్టు మళ్ళీ బయట ఏం కొనుక్కుంటాం అనేసి చాలా సామాన్లు మనకు అవసరం లేకపోయినా కూడా కొన్ని కొంటుంటామండి. అలాగా డీమార్ట్కి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి నాకు. ఎందుకంటే అందులో లాస్ట్లో మళ్ళీ ఇంకొకటి రాస్తాడు, ఏంటి, మీరు 4000 రూపాయల సామాన్లు కొనడం వల్ల మీకు ఒక 600 బోనస్గా వచ్చింది అంటాడు. 600 బోనస్గా వచ్చిందో లేదో కానీ అందులో మనకు వర్తకాలం సామాన్లు ఎన్ని ఉన్నాయన్నది మనం తెలుసుకోలేమన్నమాట. ఇది నేను చెప్పే సలహా. చాలా వరకు డీమార్ట్కి వెళ్ళొద్దు. ఇదేనండి, ఉంటానండి, బాయ్. నా వీడియో చూసి కామెంట్ చేయండి ప్లీజ్.